ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అమ్మాయిలు అబ్బాయిలు ప్యాచప్లు బ్రేకప్లు అంటూ ఉన్నారు కదా, ఎలా పడితే అలా ఉన్నారు. మనం జానీ మాస్టర్ కానీ హర్ష సాయి తేజ అంటే ఉన్నంతసేపు ఓకే, లేదు అంటే ఇలా ఉంటూ ఉన్నారు కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ చేసుకున్న అందులో అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్. ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు? 6 అడుగులు అందగాడు, ఆ హైట్ నా మీద కొంచెం ఉంటే చాలు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు. శాలరీ మరీ అంత రేంజ్ వద్దు కానీ చూసుకుంటే చాలు మంచిగా, అన్ని 3 పూట్ల పెట్టి. అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతే. ఓకే. ఇప్పుడున్న జనరేషన్ లో ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? మ్యారేజ్ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి వద్దక్క. ఎలాంటి వద్దా అంటే అబ్బాయి ప్రభాస్ అంత హైట్ ఉండాలి, ఇన్ని లక్షల శాలరీతో ఉండాలి అని ఏమన్నా? అబ్బాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి పెళ్లి చేసుకోవాలని? స్నాప్ తీసుకురా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. సరే, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఎలా ఉండాలి అనుకుంటారు కదా. ప్రెసెంట్ ఏం అనుకోవట్లేదు. అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా? అమ్మాయిలే జెన్యున్ గా ఉంటారా? పెళ్లి చేసుకుంటే ఎలాంటివన్నీ చేసుకుంటావు? తెలియదు. ఎలాంటివన్నీ పెళ్లి చేసుకుంటావు? క్వాలిటీస్ ఎలాంటి అబ్బాయి కావాలి? తెలీదా? రిలేషన్స్ లో అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా? రిలేషన్స్ లో అబ్బాయిలే జెన్యున్ గా ఉంటారు. అబ్బాయిలే జెన్యున్ గా ఉంటారు, అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారు. అయితే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు. మరి అమ్మాయిల్లో కూడా ఉంటారు కదా అలాగా? అబ్బాయిలో కూడా बैक साइड देर 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 सी स्कोप करो स्कोप यही ना कोडकनी यही अन्नी. ఓకే. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? ఎలాంటి క్వాలిటీస్ చూడనక్క, ఎందుకంటే మా మమ్మీ డాడీ చూస్తారు. వాళ్ళలోనే ఇలా ఉంటే చేసుకునే వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటారు కదా, వాళ్ళు అని అడగట్లేదు. మీ పేరెంట్స్ చూసినా నువ్వు చూసుకున్నా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలో? వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. రిలేషన్షిప్ లో అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా, అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా? అబ్బాయిలే ఉంటారా? అమ్మాయిలు ఉంటారా అలాగా? మేబీ. సరే, మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటావు? నేను పెళ్లి చేసుకోనండి. ఎందుకు? లో అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా, అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా? ఏమో నాకు తెలియదండి. సరే, అయితే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? ఏం అక్కలేదు, నన్ను బాగా చూసుకుంటే సరిపోద్ది, అమ్మని చూసుకుంటే చాలు, అంతే. రిలేషన్షిప్స్ లో అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా? తెలియదు. నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు? చిన్న క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్ రా. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావు అబ్బాయిలో? అవేం లేవు, అప్పుడే చదువుకోవాలి అంతే. చదువుకోవాలి, ఓకే. చదువు మానేసి చేసుకోమని చెప్పండి. నాకు అసలు పెళ్లి మీద ఆశ లేదు. ఊరికే ఇంట్లోనే ఉండాలి, డాడీ అమ్మతో ఉండాలి అంతేనా? అంతేగాని ఒకవేళ పెళ్లి చేసుకున్న మమ్మీ డాడీని చూసుకోవాలి ఇలా ఏమైనా క్వాలిటీ అలాంటి అలా ఏం లేదు, అమ్మ నాన్నతో ఉండాలని. రిలేషన్షిప్స్ లో అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా? అబ్బాయిలే జెన్యున్ గా ఉంటారా? అమ్మాయిలు ఉండరా? ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయిలో చూసే మెయిన్ క్వాలిటీస్ ఏంటి? మంచి అమ్మాయిగా చూస్తాం కదా, మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది కదా, అంతే. ఎంత కట్నం తీసుకొస్తుంది, ఎంత హైట్ ఉంది, ఇలా అవన్నీ పేరెంట్స్ చూసుకుంటారు మనకి. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? మనం 4th year లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందామే. పేరు గుర్తు పెట్టుకోండి, పైడి యశ్వంత్. నెంబర్ కూడా ఇస్తాను, మర్చిపోతాను. ఓకే, నెంబర్ తీసుకోండి ఒకసారి. సతీష్ నెంబర్ తీసుకో, మనం మాట్లాడుకుందాం. 4th year లో మళ్ళీ వస్తాను, ఇదే మాట మీద ఉన్నావో లేదో. రిలేషన్స్ లో అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు ఉంటారా? అంటే ఎవరైతే ట్రూగా ఉంటారు వాళ్ళు. అమ్మాయిలు అబ్బాయిలు కాదు, వాళ్ళలో ఎవరు ట్రూగా ఉంటే వాళ్ళు. అంటే ఈ జనరేషన్ లో అయితే ఒక సైడ్ ట్రూగా ఉంటున్నారు, ఇంకో సైడ్ ట్రూగా ఉండట్లేదు. అది ఎఫెక్ట్ అవుతుంది. ఒక ట్రూగా లవ్ చేసిన పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నాడు మధ్యలో. సో ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే పర్సన్ లో ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటావు? లాయల్ గా ఉండాలి మెయిన్, అంతే. ఇంకేమొద్దా? అందంగా ఉండాలి, 6 అడుగులు. అందంగా ఏమో అవసరం లేదు కానీ లాయల్ గా ఉండాలి, మంచిగా మాట్లాడదా?
ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నా, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అంటే మంచి హార్ట్ ఉండాలి అక్క. ఆ? హార్ట్ మంచి హార్ట్ ఉండాలి. గుడ్ హార్ట్. ఉండాలా? గుడ్ ఏంటి? గుడ్ హార్ట్ అంటున్నా. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? ఇంకా మంచి చూసుకోవాలక్క. మంచిగా చూసుకోవాలి అంటే నువ్వు చూసుకోవు అమ్మాయిని? నేను కూడా చూసుకుంటాను. ఇద్దరు మంచి చూసుకోవాలి. ఇంకేం క్వాలిటీస్ ఉండాలి? అన్ని టైంకి పర్ఫెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ గా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇద్దరు జాబులు చేసుకుంటూ ఉంటారు కదా, మరి పర్ఫెక్ట్ గా అంటే నువ్వు ఎంత చేస్తావు, అమ్మాయి కూడా అంత చేయాలి. అదే 50-50 షేర్ చేసుకోవాలి అన్ని పనులు. ఓకే. అంతే అక్క. ఇప్పుడున్న జనరేషన్ మనకి సోషల్ మీడియా అవన్నీ చూసి అరే బాబోయ్ పెళ్ళంటే భయం వేస్తున్నా అలా ఏం థాట్స్ లేవా? ఉన్నాయి, బట్ కొంచెం చూసుకొని చేసుకోవాలక్క. అమ్మాయికి ఏం క్వాలిటీస్ అవసరం లేదు కానీ అమ్మాయి అయితే చాలు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకి అమ్మాయి అయితే చాలు. అమ్మాయి అయితే చాలు. ఇన్ని కోట్లు కట్నం తీసుకురావాలి, ఇంతలా రాజుగారిలో చూసుకోవాలని ఏమన్నా? అంత అవసరం లేదు మాకేం. అమ్మాయి అయితే చాలు. అమ్మాయి అయితే ఎవరైనా పర్లేదు, ముసళ్ళైనా పర్లేదు. ఎంతకి తెగించారా? అమ్మాయి అయితే చాలు. ఒక 60 ఏళ్ళ ముసలావిడ వచ్చి నేను చేసుకుంటా బాబా అన్నా చేసుకుంటావా? చేసుకుంటే ఎవరైనా పర్లా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. అంతే అంత కడుపులో ఉన్నావా? అంతే. ఇంకా ఏం చేద్దాం, ఇప్పుడు ఎవరో మనకి అమ్మాయిలు పడరు, ఖాళీగా ఉన్న అమ్మాయిలు మనల్ని దేకరు. ఎవరైనా బాగున్న అమ్మాయిలు మనం దిగినా సరే వాళ్ళు మనం పడరు. ఇంకేం చేస్తాం, సింగిల్ గా అలా ఉండిపోతాం. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అప్పుడు ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటాం. అంతేనా? ఓకే. ఇప్పుడు బేబీ లాంటి మూవీస్ కానీ, జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది, హర్ష తేజ, ఇలాంటి ఇష్యూస్ అన్ని జరిగిన తర్వాత నీకు ఈ లవ్ గానీ మ్యారేజెస్ గానీ ఏమనిపిస్తుంది ఎన్ని చెప్తే? ఇవన్నీ మనకెందుకు, మన పని మనం చూసుకుని పోతాం, లేదంటే వాళ్ళ ప్లేస్ లో మనం ఉంటాం అని చెప్తుంది. ఇది రియలైజేషన్. ఓకే. మీ ఫ్రెండ్స్ లో గానీ అలాంటి వాళ్ళు అలా చాలా మంది ఉన్నారు. ఒకళ్ళే ఇద్దరు. సాయంత్రం అవగానే ఫోన్లు వస్తుంటాయి నాకు. పాపం ఏడుస్తా. అబ్బాయిలేనా? అబ్బాయిలే. అమ్మాయిలు అయితే ఎవరు లేరు. అలా మాక్సిమం అందరు అబ్బాయిలా ఉంటారు. ఏమని చేస్తూ ఉంటారు? ఏ పని చేస్తుంటారు, మళ్ళీ మోసపోయా, మళ్ళీ అదే జరుగుతుంది అని అలా. అంటే ఒక అబ్బాయి ఒకసారి మోసపోతాడా, మళ్ళీ మోసపోతూ ఉంటాడు? అబ్బాయి అనేవాడు ఒకసారి మోసపోడు, మళ్ళీ మోసపోతూనే ఉంటాడు. పెళ్లి చేసుకోవా? ఒకవేళ చేసుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? రిలేషన్షిప్ లో అమ్మాయిలు జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యూన్ గా ఉంటారా? ఇద్దరు ఉంటారా? పేరెంట్స్ ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడున్న మనం మూవీస్ చూస్తున్నాం, లేదంటే మనకి డైలీ లైఫ్ లోనే అమ్మాయిలు మోసం చేశారని, అబ్బాయిలు మోసం చేశారని, ఇద్దరు మోసం చేస్తున్నారు, ఒకళ్ళు మనం ఏం చేయం. సో ఇవన్నీ చూసిన తర్వాత నీకు మ్యారేజెస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? మ్యారేజెస్ మీద అయితే ఇప్పుడు అంత ఏమి లేదు. అంటే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయిలో నువ్వు చూసే క్వాలిటీస్ ఏంటి? అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఒకటేనా?